ఈ న్యూ ప్రాజెక్ట్ ఫైల్ మీరు స్టడీ చేశాక అన్నయ్యతో ఒకసారి మీకు మీటింగ్ ఉంటుంది. అలాగే మోహన్. సార్, ఈ రోజు నుంచి మీకు కొత్త పిఏని అపాయింట్ చేయమని అన్నయ్య చెప్పారు. ఓకే. కొత్త పిఏ ఈరోజు ఆఫీస్లో జాయిన్ అవుతుంది. ఇంతకీ ఎవరి కొత్త పిఏ? 1 minute సార్, ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తాను. షూర్. ఈ మోడర్న్ టెక్నాలజీ టైంలో మనిషి మారినా కనుక్కోకుండా ఇంటర్వ్యూ చేసిన ఆ సన్నాస్ ఎవరు? మేడం, చెప్పండి. మా బాస్కి మిమ్మల్ని పరిచయం చేస్తాను. యా, ష్యూర్. ప్లీజ్ మేడం. నిఖిల్ బాబు గారు, ఈ అమ్మాయి పేరు కార్తీక, మీ పిఏ సార్. నమస్తే సార్. నమస్తే. ఫైల్, టేబుల్, పెన్, ఫైల్. మోహన్, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. అలాగే బాస్. ప్లీజ్ కార్తీక్ గారు. థ్యాంక్ యూ. మోహన్ గారు వెళ్ళిపోయారు సార్. నువ్వు నాకు పియ్యవా? అసలు ఇది ఎలా జరిగింది? నేను నీతో చెప్పాను కదా, ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చింది ఈ ఆఫీస్కి. మై గాడ్. ఈ రోజు ఫోన్ చేసి జాయిన్ అవ్వమని చెప్పారు. డీటెయిల్స్ ఏవీ తెలియకుండా వచ్చేసాను. అయ్యో, నిన్ను ఆఫీస్లో ఎవరెవరు చూశారు? ఏమో, నాకెలా తెలుసు? మోహన్, మధు, ఆ తర్వాత ఎవరైనా నీతో మాట్లాడారా? వాళ్ళిద్దరితోనే నేను మాట్లాడాను. అయ్యో అయ్యోయ్యో, నాకే నువ్వు పిఏగా రావడం ఏంటి? మరి ఆఫీస్లో మీరు బాస్ అని నాకు తెలియదు కదా. అయ్యో, ఇప్పుడెలా? అవును, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? మీరు నాకు తాళి కట్టని భర్తని ఈ ఆఫీస్లో ఎవరికీ తెలియదు కదా. యా యా తెలీదు కదా. ఓకే, కూల్ 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 కూల్. కానీ నిన్ను చూసినప్పుడు నా మొహంలో రియాక్షన్ భయం. మోహన్ చూశాడేమోనని నా భయం. ఆ సన్నాసికంత సీన్ లేదని నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడే తెలిసిపోయింది. అలాంటి సన్నాసిని పెట్టుకున్నా వాళ్ళ బాస్ ఎంత సన్నాసో. చాలా పెద్ద టెన్షన్ నుంచి ఇద్దరం బయటపడ్డాం. మధుప్రియ మీ ఆఫీస్లో పనిచేస్తుందని నాకు తెలియదు నిఖిల్. సరే, నువ్వు అర్జెంటుగా ఆఫీస్ నుంచి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళడం? అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను కార్తీక.
ఈ ఫైల్ పట్టుకోండి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా చూసావు కదా? ఆ, ఆ టైప్లో ఇంట్లో ఇల్లాలిలా, ఆఫీస్లో ప్రియురాలిలా, అదే పిఏలా ఉంటాను. ఈ ఫోజు రొమాంటిక్ గా ఉంది కార్తిక. ఏంటి మూడ్లోకొచ్చావా? మ్మ్, ఆఫీస్లో రొమాన్స్ బాగుండదు నిఖిల్. మ్మ్. ట్రై చేద్దాం కార్తిక. కంగ్రాట్స్ 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 మోహన్, కంగ్రాట్స్ చెప్తున్నా. కంగ్రాట్స్ అంతే కదా? అంతే అంతే. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. ఈ రోజు నుంచి కాదు, రేపటి నుంచి జాయిన్ అవ్వమని చెప్పు మోహన్. కార్తిక్ గారు సార్ చెప్పారు కదా, అలాగే. చెప్పారు కదా. చెప్పాను కదా, రేపటి నుంచి జాయిన్ అవ్వమని. థ్యాంక్ యూ సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నన్ను ఇప్పుడు వెళ్ళిపోమంటారా? 1 minute ఉండండి. అలాగే సార్. మోహన్ ఏంటో చెప్పు. అది అది అయ్యో ఏదో చెప్పడానికి వచ్చి మర్చిపోయాను. మళ్ళీ వస్తాను సార్. కార్తిక, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇందాక ఉండమన్నావు. అదేదో చెప్దాం అనుకున్నాను కార్తిక, కానీ మర్చిపోయాను. ఈరోజు ఇంటికి రండి, అన్నీ గుర్తుకొస్తాయి. అలాగే, బాయ్. వెళ్ళు. ఓ మై గాడ్, ఎంత డేంజర్లో పడిపోయేవాడిని. ఎవరో నా భుజాల మీద చేతులు వేసినట్టు అనిపించింది. ఎస్, ఈ నాణాల క్లూ దొరికింది. ఎస్,
అనసూయ, వదినా వదినా ఏంటి? నాతో ఏమైనా మాట్లాడాలా? అబ్బే రోజంతా ఇంట్లోనే ఉంటున్నాం కదా, మాట్లాడ్డానికి ఏముంటుందో వదినా. మరి అదోలా కనిపిస్తున్నావు. ఏదైనా సమస్య? నాకేం సమస్య లేదొదినా. మీ పుణ్యాన అన్ని సమస్యలు తీరిపోయాయి. నన్ను నా బిడ్డని బాగా చూసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ వదినా. నువ్వు ఈ ఇంటి మనిషివి. అలాంటివేవీ చెప్పొద్దు. అది మీ సంస్కారం వదినా. సరే, నువ్వెళ్ళి పడుకో. ఉమ్. వదినా, ఉమ్, మీతో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను. దేని గురించి? పూజ గదిలో ఉన్న కలశం గురించి వదినా. అంటే అన్నయ్య అనారోగ్యంతో పడిపోతే అమ్మవారి గుడిలో యజ్ఞం చేశారంట కదా. ఏవో 3 కలశాలిచ్చి వారానికొకటి 2 వారాలకొకటి తెరిచి చూడమన్నారంట కదా. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు? అయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి. మనింట్లో తీరని పెద్ద సమస్య ఉందని నాకనిపిస్తుంది. అదేంటో చెప్తే నా వంతు సహాయం నేను చెయ్యగలను అని అడుగుతున్నాను. నిజంగా నీ సాయం అవసరమైతే ఖచ్చితంగా అప్పుడు నేనే అడుగుతాను అనసూయ. సంతోషం వదినా. కానీ ఈ కలశాల గురించి బయట రకరకాలుగా అనుకుంటున్నారు. ఏమని? అయినా బయట వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు? నిజానికి నాక్కూడా వాటి గురించి ఏం తెలీదు. తెలుసుకోవడం నీకు అంత అవసరమా? నాకు చెప్పడం అనవసరమని నువ్వనుకుంటే చెప్పొద్దులే వదినా. అంటే వదినా, కలశం మధ్యాహ్నం పూజగదిలో కనిపించకపోయేసరికి నీలో ఎన్నడూ చూడని కోపం చూసి నేను భయపడ్డాను. ఏదో కుతూహలం కొద్దీ ఆ కలశం వెనుక ఏదో పెద్ద కథే ఉందని అనిపించి అడుగుతున్నాను వదినా. సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాననసూయ. అలాగే వదినా. అమ్మగారు, ఉమ్, నాగమ్మ, నువ్వింకా వెళ్ళలేదా? వెళ్తున్నానమ్మగారు. సరే, ఆశ్రమంలో అన్ని ఏర్పాట్లు చేశావు కదా? చేశానమ్మగారు. సరే. నాగమ్మా, ఆగాగు. చెప్పండమ్మా. ఈ కలశాల గురించి అడిగితే మా వదిన ఏమీ చెప్పట్లేదేంటి? ఏమోనమ్మా, నాకూ తెలీదు. నీకు తెలిస్తే నాకు చెప్పు. నీకు కావలసిన సహాయం నేను చేస్తాను. నాకు కావలసింది కలశాల గురించి ఇన్ఫర్మేషన్ అంతే. ఆ కలశం కదేంటంటే, ఆహా, ఏంటి నిఖిల్ అలా ఉన్నావు? ఏం లేదు. నా ఉద్యోగం గురించేగా నీకీ బెంగ. సరే, ఉద్యోగానికి నేను రిజైన్ చేస్తాను. ఇంకేం కావాలి నిఖిల్? నేనిలా ఉద్యోగం వద్దన్నానని నువ్వు ఫీల్ అవ్వట్లేదు కదా? అయ్యో, అదేం లేదు. ప్రామిస్, నేనేం ఫీల్ అవ్వడం లేదు. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? మ్, రేపు ఏం జరిగినా నన్ను అపార్థం చేసుకో కదా? మ్హూ. నేను నీకు దూరం అయితే నువ్వు తట్టుకోగలవా? ప్లీజ్ నిఖిల్,
ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. నేను నీకు దూరం అయితే నువ్వేమైపోతావా అని భయంగా ఉంది కార్తిక. అలా ఏం జరగదు నిఖిల్. దేవుడు మనల్ని ఎందుకు కలిపాడో మళ్ళీ ఎందుకు విడదీశాడో తెలీదు. ఇదిగో ఇలా మళ్ళీ కలపడానికి అనుకుంటా. నువ్వు దూరం అయ్యాక ఆ దేవుడు ఆడించిన నాటకంలో అనుకోకుండా కొన్ని అడుగులు ముందుకు వేశాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ నీతో నడుస్తున్నాను. నువ్వెన్నడుగులు ముందుకు వెళ్ళినా వెనక్కొచ్చినా నీ ప్రేమ నాదే. ప్రతి క్షణం నా మనసులో ఆలోచనల సునామీ. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం. ఎవరిని ఎప్పుడు వదులుకోవాల్సొస్తుందోనని బాధ. ఆ దేవుడు నన్నెందుకిలా పద్మవ్యూహంలో నిలబెట్టాడా అని ఒకటే ఆందోళన కార్తిక. మీరెందుకిలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు నిఖిల్. ఇలా ఇంట్లో మీ వాళ్ళకి చెప్పకుండా భార్యాభర్తల్లా ఉన్నామనే కదా మీ భయం. నన్ను చూడగానే మీ అమ్మా నాన్న, మీ ఫ్యామిలీ అందరూ నన్ను లక్ష్మీదేవి అని దగ్గరికి తీసుకుంటారు. మీ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయదేమోనని నువ్వు వరి అవ్వద్దు. నేను కోరుకునేది ఒకటే, మీ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయడానికి ముందే మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకోకుండా కూడా నన్ను ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, కానీ మీ ఇంట్లో ఏ ఒక్కరైనా నెగిటివ్గా చెప్తారేమోనని నా భయం. అయినా నాకు డౌట్. ఏంటది? ఇంకో 6 నెలల వరకు ఆగమని ఎందుకు చెప్తున్నావు? మా ఇంట్లో కొన్ని సమస్యలున్నాయి. కొన్ని రోజుల్లో అవి సాల్వ్ అయిపోతాయి. ఆ తర్వాత మన పెళ్లి గురించి చెప్దామని ఆగమంటున్నాను కార్తిక. సరే, మీ ఇష్టం, అలాగే చేద్దాం. నన్ను అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్ కార్తిక. రోజు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాం. నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయడం లేదు నువ్వు. అదొక్కటి తప్ప ఇంకేమైనా అడుగు. సరే, నీ టెన్షన్ పోయింది కదా? హ్మ్. ఈ జ్యూస్ తాగు. నేను కావేరితో మనస్ఫూర్తిగా కలవాలనుకోలేదు. అన్కాన్షియస్ స్టేజ్లో జరిగిపోయింది. నువ్వనుకున్నట్టుగానే చేద్దాం. 12 గంటలకు నీ బర్త్డే విషెస్ చెప్తాను. నిఖిల్, సారీ ఫర్ ద లేట్. ఆఫీస్లో లేట్ అయిందా? కొత్త ప్రాజెక్ట్ డిస్కషన్లో ఉన్నాం. మీ అన్నయ్యతోనా? లేదు, మా స్టాఫ్తో. ఓ, మీ అన్నయ్య కూడా ఇంకా రాలేదు. ఇద్దరు కలిసి వస్తున్నారేమో అని వెయిట్ చేస్తున్నాను. అన్నయ్య ఇంకా రాలేదా సత్య? రాలేదనుకుంటాను. సరే, నేను భోంచేసి వచ్చాను. నువ్వు? వెయిట్ చేసి నేను ఇందాకే తిన్నాను. సరే, నాకు కొంచెం టైర్డ్గా ఉంది. ఫ్రెష్ అయి పడుకుంటాను. నువ్వు పడుకో. అలాగే నిఖిల్. లేదు, ఈరోజు 12 గంటలకు నీ బర్త్డే విషెస్ చెప్తాను.
తాతయ్య రండి. నాకు తెలుసమ్మా, నువ్వే వచ్చి డోర్ తెరుస్తావని. మరి మీ ముద్దుల మనవరాలు సత్యమ్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మొట్టమొదట మీరే కదా చెప్తారు. ఖచ్చితంగా వస్తారని మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. గొప్ప పనే చేసావులే. అవును, ఇంట్లో అందరూ పడుకునే ఉన్నారమ్మా. అత్తయ్య, సత్యమ్మ గారు, నిఖిల్ బాబు అందరూ పడుకున్నారు. మరి మీ ఆయన? ఆయన ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు తాతయ్య. ఓ, బాబాయ్ గారు నమస్తే. నమస్తే అమ్మా. కూర్చోండి. అలాగే. కావేరి సత్య బర్త్డే విషయం చెప్పింది. మీరు మిడ్ నైట్ వస్తారని కూడా చెప్పింది. ఆ టైంలో మీరు వస్తారో రారో అనుకున్నాను. సత్య ప్రతి బర్త్డేకు నేనే ముందు విషెస్ చెప్పాలమ్మా, లేకపోతే నాకేదో వెలితిగా ఉంటుందమ్మా. సత్య మీ ప్రాణం కదా బాబాయ్ గారు. సత్య, నువ్వు ఈ టైంలో ఆఫీస్ కిందకొచ్చావు? నాకు బర్త్డే విషెస్ చెప్తానని చెప్పి నువ్వెందుకు రాలేదు? అది అడగటానికి వచ్చాను.